తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని సినిమాలు చూపించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అలవోకగా అలా ప్రకటన చేయటం, తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోవటం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ బాధ్యతను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలకెత్తుకున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ క్లబ్లో రేవంత్ రెడ్డి కూడా చేరినట్లు ఉందనే వ్యాఖ్యలు సొంత పార్టీ నాయకుల నుంచే వినిపించడం మరో విశేషం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏతో పాటు వాళ్ళకు చట్టబద్ధంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఎక్కడ అప్పు పుట్టడం లేదు, పరిస్థితి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించి పెద్ద ఎత్తున కలకలానికి కారణమైన సంగతి తెలిసిందే. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు భారీ ప్రకటనలు చేస్తున్నారు. అచ్చం అవి కూడా కేసీఆర్ ప్రకటనల తరహాలోనే ఉండటంతో ఇప్పుడు ఇవి హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కరీంనగర్ను లండన్ లాగా మారుస్తానని ప్రకటించారు. ఆ తర్వాత మరోసారి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ తరహాలో డెవలప్ చేస్తానన్నారు. తెలంగాణ సచివాలయం, రాజ్భవన్ ముందు ఒక్క వర్షం కురిస్తే ఇంత భారీ ఎత్తున నీళ్లు నిలుస్తాయా? ఉమ్మడి పాలకులకు పనులేమీ చేయడం చేత కాలేదు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాజ్భవన్, అసెంబ్లీల ముందు నీళ్లు నిలవకుండా చేస్తామని ప్రకటించారు. 10 ఏళ్లైనా కూడా కేసీఆర్ ఈ పని పూర్తి చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అచ్చం కేసీఆర్ తరహా ప్రకటనలే రేవంత్ రెడ్డి కూడా చేస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుందని చెప్పొచ్చు. శుక్రవారం నాడు నల్గొండ జిల్లా తుర్కపల్లిలో పర్యటించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో లాగా డెవలప్ చేస్తామంటూ ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు గతంలో కూడా చెప్పారు. తమ పోటీ పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో కాదని ప్రపంచంతో తాము పోటీ పడతామంటూ పెద్ద ప్రకటనలే చేశారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పే వాటికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మాత్రం చాలా తేడా ఉందనే చెప్పొచ్చు. ఇటీవల రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రుల దగ్గరకు వెళితే చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళ చూస్తున్నారంటూ వ్యాఖ్యానించి అందరినీ విస్మయానికి గురి చేశారనే చెప్పొచ్చు. ఓ పక్క ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలే ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటేలా చెప్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పట్లో ఇవి అమలు చేసే అవకాశం కూడా ఏమాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిందని అయినా సరే బీఆర్ఎస్ హయాంలో సాగిన అవినీతిని కంట్రోల్ చేస్తే చాలు, తాము ప్రకటించిన పథకాలన్నీ అమలు చేయడానికి నిధులు వస్తాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం వచ్చే ఆదాయము ఖర్చుకు సరిపోవడం లేదంటూ కొత్త మాటలు చెప్తున్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల కాలంలో ఎలా అయితే బంగారు తెలంగాణ, ప్లాటినం తెలంగాణ అంటూ మాటలు చెప్పారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ న్యూయార్క్ లాగా, టోక్యో లాగా మారుస్తామంటూ మాటలు చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి పదే చెప్తున్న ఫ్యూచర్ సిటీ మూసి పునర్జీవ ప్రాజెక్టు ముందుకు కదలటం కష్టమే అన్న అంచనాలు ఉన్నాయి. కొంతమంది మంత్రులు కూడా ఈ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి పథకాలు అమలు చేయడానికి, అమల్లో ఉన్న ప్రాజెక్టులు కంటిన్యూ చేయడానికి కూడా నిధులు లేవని చెప్తున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ను టోక్యో లాగా, న్యూయార్క్ లాగా ఎలా మారుస్తారన్న చర్చ తెర మీదకి వస్తోంది. అయితే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి మాత్రం తమకు 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తేనే తాము చెప్పిన పనులన్నీ పూర్తి చేయగలుగుతామంటూ గత కొంతకాలంగా చెప్తూ వస్తుండటం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.